హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు బీరకాయ పప్పుని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. అందరికీ తెలిసిన రెసిపీనే, కానీ మా స్టైల్లో ఎలా తయారు చేసుకుంటామో, ఎంత టేస్టీగా ఉంటుందనేది అయితే చూపిస్తున్నాను. ముందుగా కావాల్సిన పదార్థాలు అయితే చూసేద్దామండి. చూడండి, ఇక్కడ నేను 2 బీరకాయలను చెక్కు తీసేసుకొని ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకున్నాను. అలాగే ఒక గిన్నెడు కందిపప్పు అనమాట, 2 రెమ్మల కరివేపాకు, ఒక 6 పచ్చిమిరపకాయలు, ఒక 10 వరకు వెల్లుల్లిపాయ రెబ్బలు. చూడండి, బీరకాయ అయితే ఇంత పెద్దగా కట్ చేసుకున్నానండి. మీరు చిన్నగా కావాలంటే చిన్నగా కూడా కట్ చేసుకోవచ్చు. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా తీసుకోవాలి. ముందుగా పప్పునైతే కుక్కర్లోకి వేసుకొని శుభ్రంగా 2-3 సార్లు వాష్ చేసుకోవాలండి. చూడండి, ఇలా 2-3 సార్లు వాష్ చేసేసుకొని ఒక గిన్నెడు పప్పుకి 3 గిన్నెల వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. 1 కప్పు పప్పుకి 3 కప్పుల వాటర్ అనమాట. ఇలా యాడ్ చేసుకొని అందులోకి పచ్చిమిర్చి, చింతపండు, వెల్లుల్లిపాయ రెబ్బలు, కరివేపాకు అన్నీ వేసుకోవాలన్నమాట. పసుపు, అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని కుక్కర్కి మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఇలా బీరకాయ ముక్కలు కూడా అన్నీ ఇందులోకి వేసుకొని పసుపును కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలండి. అలాగే వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి. కచ్చాపచ్చాగా మ్యాష్ చేసుకొని ఇలా వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు ఇవన్నీ వేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఇలా పోపుకి అన్నీ రెడీ చేసుకోవాలన్నమాట. 2 రెమ్మల కరివేపాకు, వెల్లుల్లిపాయలు ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఇంకా పప్పు అంటే ఇంగు ఉండాలి కదండి. ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ వేస్తేనే పప్పు అనేది ఈజీగా డైజెషన్ అవుతుందన్నమాట. అలాగే ఒక 4 ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కూడా రెడీగా పెట్టేసుకోవాలి. చూడండి, 3 విజిల్స్కి పప్పు అనేది ఇలా ఉడికిపోయి ఉంటుంది. లైట్గా రుబ్బుకోవాలి. ఉప్పు వేసుకోవాలండి. మనము ముందే ఉప్పు వేయకూడదు, అంటే పప్పు సరిగా ఉడకదు కదా. అందుకని ఇలా ఉడికిన తర్వాత సరిపడినంత సాల్ట్ని వేసుకొని ఇదంతా కూడా గుండు గరిటెతో బాగా మ్యాష్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా కలపకూడదండి. బీరకాయ ముక్కలు అనేవి మెత్తగా అయిపోతాయి అన్నమాట. మనకి తినేటప్పుడు పంటి కిందికి వస్తే బాగుంటుంది బీరకాయ ముక్కలు. చూడండి, ఇలా లైట్గా మ్యాష్ చేసుకొని వాటర్ని కూడా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట. ఎంత పల్చగా ఉండాలి అనేది మనకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకొని ఉప్పు కారం సరి చూసుకోవాలండి. కారం అయితే నాకు సరిపోలేదు, అందుకే ఇంకొంచెం కారం అయితే యాడ్ చేశాను. ఇలా కారం వేసుకున్నాక మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పోపు అనేది వేసుకుందాము. స్టవ్ మీద ఒక చిన్న ప్యాన్ పెట్టేసుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు అన్నీ వేసుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిపాయ రెబ్బలు అన్నీ వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలన్నమాట పోపునైతే. ఇలా పప్పుల్లోకి, రసంలోకి పోపు అనేది ఎర్రగా వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుందండి. చూడండి, ఇలా అన్నీ వేసుకొని ఇదంతా కూడా బాగా కలుపుకొని చివరిగా ఇంగువ కూడా యాడ్ చేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగువ కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఇలా ఎర్రగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకొని పోపునంతా కూడా పప్పులో వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ అయిపోతుంది. కమ్మగా ఉంటుందండి. కొంచెం నెయ్యి వేసుకొని వేడివేడి అన్నంలో ఈ పప్పు వేసుకొని తిన్నామంటే చక్కగా అసలు ఎంత బాగుంటుందో కదండి. ఈ ఎండాకాలంలో పప్పుచారులు, పులుసులు ఇవైతే హాయిగా కడుపు నిండా తినేసేయచ్చు కదా. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా నచ్చుతుంది. నంచుకోవడానికి పక్కకు చల్లమిరపకాయలు లేదా పాపడాలు, అప్పడాలు అంటాం కదా, అవి ఉంటే ఇంకా కమ్మగా తినేసేయచ్చు అనమాట, ఎంత అన్నమైనా కూడా. అలాగే బీరకాయ కూడా హెల్త్కి చాలా మంచిదండి. పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కదా. కాన్స్టిపేషన్ అలా ఉన్న వాళ్ళకైతే హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఖర్చు తీసుకుంటూ ఉండాలి. మీరు కూడా ఒకసారి ఇలా బీరకాయ పప్పుని ట్రై చేసి చూడండి, మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది. ఎంతో సింపుల్గా, ఎంతో ఈజీగా అయిపోతుందండి 10 to 15 మినిట్స్ లోపే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.